అందరికీ నమస్కారం. నా పేరు ప్రవీణ్ సుతారే. ఈ రోజు ఓ వినూత్నమైన బిజినెస్ ఆఫర్ గురించి మీకు చెప్పబోతున్నాను. ఈ రోజుల్లో చొక్కాకి జేబు లేని వాళ్ళన్నా ఉంటారేమో కానీ చేతిలో సెల్ ఫోన్ లేని వాళ్ళు మాత్రం ఉండటం లేదు. ఎందుకంటే అది మన జీవితంలో ఓ భాగమైంది. నిజం చెప్పాలంటే మన శరీరంలో ఓ అవయవంలా అది మారిందని చెప్పవచ్చు. ఆర్థిక లావాదేవీలు, వ్యాపార లావాదేవీలు వీటన్నిటితో పాటుగా నిత్యావసర వస్తువులు కొనడానికి కూడా ఈ రోజున సెల్ ఫోన్ అవసరం ఏర్పడింది. ఇలా ఇంట్లో ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ తో అనుబంధం ఏర్పడింది. దీనివల్ల మధ్యతరగతి జీవులకు బడ్జెట్ లో కొంత నెలవారీ అమౌంట్ లో చిల్లుబడే అవకాశం కనిపిస్తా ఉంది. దీన్ని భరించడం కూడా కష్టంగా తయారు. అయితే ఇక నుంచి మీకు ఆ ప్రాబ్లం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఒక వినూత్న పథకాన్ని రూపొందించి ఈ పథకం ద్వారా మీ అందరికీ అతి వేగవంతమైన, నాణ్యమైన, హై స్పీడ్ తో కూడినటువంటి ఇంటర్నెట్ ని అందించడానికి కేంద్ర ప్రభుత్వం పిఎం వాణి అనే ఓ పథకాన్ని పథకం ప్రవేశపెట్టడమే కాదు, దీని ద్వారా మీకు డేటా అందించడమే కాకుండా మీకు ఓ మంచి బిజినెస్ ఆఫర్ ను కూడా కేంద్ర ప్రభుత్వం మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసు. పిఎం వాణి అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పిఎం వాణి అంటే ప్రైమ్ మినిస్టర్ వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ స్కీమ్. ఈ స్కీమ్ ద్వారా హై స్పీడ్ ఇంటర్నెట్ తక్కువ ధరకే లభిస్తుంది. రెండవది, మీరు గనక వైఫై ట్రాన్స్పోర్ట్ ప్రొవైడర్స్ గా మారితే మీరు డేటా ఎంత అమ్మగలిగితే అంత ఆదాయం వస్తుంది. అంటే మీరు డేటా హాట్స్పాట్ సెంటర్ కు అనుమతి తీసుకుని మీ సెల్ నుంచి వైఫై డేటాను అమ్మాలి. దీనికోసం మీరు ఎలాంటి హంగామా చేయనవసరం లేదు. చిరు వ్యాపారులు, కిళ్ళీ కొట్లు, కూల్ డ్రింక్ షాపులు, హోటల్స్ ఇలాంటి వారందరూ కూడా డేటా హాట్స్పాట్ సెంటర్లను తీసుకోవచ్చు. దీని ద్వారా మీకు అదనపు ఆదాయం సమకూరుతుంది. ఇంటి నుండి కూడా మీరు డేటాను అమ్మవచ్చు. దీనికోసం మీ దగ్గర ఒక సెల్ ఉంటే చాలు. ఈ హాట్స్పాట్ సెంటర్లు పెట్టడం చాలా సులభం. ముందుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిఎం వాణి అఫీషియల్ యాప్ లో రిజిస్ట్రేషన్ పొందాలి. వారు అడిగిన వివరాలను పొందుపరిచి వారు సూచించిన వారి దగ్గర నుంచి డేటాను కొనుగోలు చేయాలి. అంతే. అప్పటి నుంచి మీరు యూజర్లకు డేటాను అమ్ముకోవచ్చు. మరి ఈ డేటా వివరాలేంటో ఒకసారి చూద్దాం. 1 GB డేటా ధర ₹6, 100 GB డేటా ధర ₹99, అన్లిమిటెడ్ డేటా ధర ₹150గా నిర్ణయించారు. ఈ డేటాను అమ్మటం ద్వారా వైఫై ట్రాన్స్పోర్ట్ ప్రొవైడర్స్ కి ప్రతి ₹100కు దాదాపు ₹65 వరకు ఆదాయం ఉంటుంది. 18% GST కేంద్ర ప్రభుత్వానికి కట్టవలసి ఉంటుంది. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, హోటల్స్ లేదా సినిమా హాళ్లు తదితర రద్దీ ప్రాంతాల్లో నెలకొల్పితే మరింత లాభదాయకంగా ఉంటుంది. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం అవటం వల్ల పూర్తిగా సురక్షితమైనది. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా పిఎం వాణి డేటా ప్రొవైడర్ గా మారండి. నెల నెల అదనపు ఆదాయాన్ని పొందండి. వివరాల కోసం లింక్ ను డిస్క్రిప్షన్ లో ఇవ్వటం జరిగింది. థ్యాంక్ యూ.